ఉప సర్పంచ్లకు చెక్ ఎప్పటిలాగే సర్పంచ్ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ను వ్యతిరేకిస్తున్న సర్పంచ్లు నిధుల డ్రాలో జాప్యంతో పనులు ఆగిపోతున్నాయని ఫిర్యాదులు రాజకీయ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టే ఈ దిశగా పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి అంటూ చూస్తా ఉన్నాం. సో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ లేదట. గతంలో సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఉండేది. సో దాంతో చాలా పెద్ద ఇబ్బందులు అయ్యేటి. ఇప్పుడు ఉప సర్పంచ్ చెక్ పవర్ తీసేసారు. ఓన్లీ సర్పంచ్ మరియు కార్యదర్శికి మాత్రమే చెక్ పవర్కు అవకాశం ఉంది. సో దీంతో ఏమైతుందంటే కొంత నిధులు వస్తాయి, తర్వాత అభివృద్ధి చేయొచ్చనే ఒక ప్లాన్. సో గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య సాగుతున్నటువంటి చెక్ పవర్ వార్కు ఫుల్ స్టాప్ పెట్టాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. 2018కి ముందు పంచాయతీలో నిధుల డ్రా కోసం సర్పంచ్కి సెక్రటరీకి జాయింట్ చెక్ పవర్ ఉండగా బీఆర్ సర్కార్ సెక్రటరీ స్థానంలో ఉప సర్పంచ్ చేరుస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించింది. దీనివల్ల గ్రామాల్లో రాజకీయ విభేదాలు తలెత్తుతుండడం, నిధుల డ్రాలో జాప్యం వల్ల పనులు నిలిచిపోతుండటంతో చట్ట సవరణ చేయాలని ప్రభుత్వానికి తాజాగా పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉప సర్పంచ్లకు చెక్ పవర్ కొనసాగించడానికి సర్పంచ్ తప్పుపడుతుండగా ఒకవేళ తొలగిస్తే ఉప సర్పంచ్ నుంచి ఆందోళన తప్పు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. 100% అభిప్రాయం చాలా బలంగా నిరసనలు తెలియజేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నది ఆసక్తి రేపుతుంది. పంచాయతీలో రాజకీయ విభేదాలు చట్ట సవరణ తప్పదా? పంచాయతీలో చెక్ పవర్ అంశం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కలాగా ఉంది. పొరుగున ఉన్నటువంటి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సర్పంచ్తో పాటు పంచాయతీ కార్యదర్శి లేదంటే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్కు జాయింట్ చెక్ పవర్ ఉంది. తెలంగాణలో కూడా 2018 ముందు ఇదే పద్ధతి అమల్లో ఉండేది. కానీ ప్రభుత్వ రాజకీయ సమీకరణలో భాగంగా ఉప సర్పంచ్లు కూడా చెక్ పవర్ ఇచ్చింది. సో మన రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఖాతా నుంచి పైసా తీయడంలో సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరి సంతకాలు కూడా ఉండాలి. తాజాగా ఉప సర్పంచ్ స్థానంలో పంచాయత్ సెక్రటరీకి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. దీంతో రాజకీయ ప్రతినిధిగా సర్పంచ్, ప్రభుత్వ ప్రతినిధిగా కార్యదర్శి ఇద్దరు నిధులను పర్యవేక్షించున్నారు. తద్వారా నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్టపడడంతో పాటు చెక్ పవర్ కోసం జరిగే గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకుంటుగా తెలుస్తోంది. మేబీ కావచ్చేమో, ఎందుకంటే సర్పంచ్ ఒక పార్టీ ఉంటాడు, ఉప సర్పంచ్ ఒక పార్టీ ఉంటాడు. ఆ విలేజ్ దీనికి డబ్బులు పెడదామంటే ఉప సర్పంచ్ సపోర్ట్ చేయడు, దీనికి పెడదామంటే సర్పంచ్ సపోర్ట్ చేయడు. సో ఇద్దరికి సంబంధించి చెక్ పవర్ ఉంటుంది కాబట్టి నిధులు రావు. సో ఏ విధంగా అప్పులు పెరిగిపోయిన అందరం కూడా చూసాం, ఊర్లలో డెవలప్మెంట్ కాలేజ్ చూసాం, ఇవన్నీ కూడా చూసాం. సో మేము చూద్దాం మరి ఇది మారితే సర్పంచ్ అదేవిధంగా పంచాయతీరాజ్ కార్యదర్శి ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలు ఆ చెక్ పవర్ ఉంటే కనుక ఏమైనా డెవలప్మెంట్ ఏదో చూద్దాం. ఒక 5 సంవత్సరాలు చూస్తే దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.